సో ఈరోజు సెక్షన్లో మనం డిజైన్స్ చేసినప్పుడు గ్రూవింగ్స్ అనేవి 3ds Max అప్లికేషన్లో మనం ఎలా చేస్తారో, సో దాని తాలూకా వర్క్ ఫ్లో ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం అంటే శాంపిల్గా ఒక బాక్స్ లాంటిది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 5x5 సైజ్ తీసుకొని ఒక 10 feet హైట్లోని ఒక కాలమ్ టైప్, ఒక బాక్స్ టైప్ లాగా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. అయితే దీనికి మనం బేసిక్గా ఏం చేయాలంటే గ్రూవింగ్స్ అనేది మనం పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని తాలూకా పారామీటర్స్లో సెగ్మెంట్స్ అని మనకి కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సో లెంత్ కాన్సెప్ట్ అంటే లెంత్లో ఎన్ని సెగ్మెంట్స్ కావాలి, అలాగే విడ్త్లో ఎన్ని సెగ్మెంట్స్ కావాలి, అలాగే హైట్లో మనకి ఎన్ని సెగ్మెంట్స్ కావాలి అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అవుట్లుక్లో మనకి కనబడాలంటే ఇక్కడ F4 అనే మనం ప్రెస్ చేసుకోవాలి. సో F4 ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటవుతుందంటే మనకి ఇట్లాగా కనిపిస్తాయి. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని మనం మార్చుకోవాలి. సో ఎడిటబుల్ పాలిగాన్ కింద మనం మార్చిన తర్వాత సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎడ్జెస్ మీద వర్కౌట్ చేయాలి గ్రూవింగ్స్ అంటే. సో కాబట్టి ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఇక్కడ ఎడ్జెస్ అన్నీ కూడా అంటే ఇవి ఈ ఎడ్జెస్ అనేవన్నీ కూడా నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నాను. అది అయిన తర్వాత ఆల్ట్ పట్టుకొని ఏం చేయాలంటే ఈ సైడ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆల్ట్ కీతో డీసెలెక్షన్ చేసుకుంటాం. అప్పుడు మనకేమవుతుందంటే మన తాలూకా వర్క్ చాలా ఈజీ అవుతుంది. సో ఆల్ట్ కీ అనేది ఏంటంటే డీసెలెక్షన్ అని చెప్తాడు 3D Maxలో. సో ఇప్పుడు నాకేమైందంటే ఓన్లీ ఈ కాలమ్స్ కాకుండా ఓన్లీ రోస్లోనే ఎడ్జెస్ అనేవన్నీ కూడా మొత్తం ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. అంటే ఏది సో ఈ ఆబ్జెక్ట్ మొత్తం కూడా నాకు ఇక్కడ రోస్ అనేవన్నీ కూడా సెలెక్ట్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి చేయాలి? సో గ్రూవింగ్ టైప్ మనం చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఎడ్జెస్లో చాంఫర్ అని చెప్పి నాకు ఒక ఫీచర్ ఉంటుంది. ఈ చాంఫర్ అనేది మనం ఎంత గ్యాప్ మనం చెప్పాలనుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అంటే అందులో ఆఫ్ నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ ఓకే అని మనం చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ ఇవన్నీ కూడా నాకు స్ప్లిట్ అయిపోయి, సో ఇవన్నీ కూడా నాకు ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. సో స్ప్లిట్ అయిపోయిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ పాలిగాన్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళాలి.
సో పాలిగాన్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ ఫేసెస్ మొత్తం ఇలాగా మనం సెలెక్షన్ చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఆల్ట్కి పట్టుకొని ఈ మధ్యలోని ఆల్ట్ పట్టుకొని మనం ఏం చేస్తామంటే వాటిని ఈజీగా డీసెలెక్షన్ చేసుకుంటాం. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఈ యొక్క ఆబ్జెక్ట్ దగ్గర ఇలా మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ పాలిగాన్లో ఎక్స్ట్రూడ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. బై లోకల్ నార్మల్ అని చెప్పేసి ఫర్ సపోజ్ నేను ఇక్కడ -1 ఇంచ్ అని చెప్పి నేను లోపలికి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఇది ఓకే అని చెప్పిన తర్వాత దీన్ని మనం డీసెలెక్షన్ చేసుకుంటే, సో డీసెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండర్లోకి వెళ్ళి రెండర్ అని మనం ఇలా ఇవ్వగానే ఏమవుతుందంటే నాకు సో ఇక్కడ నాకు ఈ గ్రూవింగ్స్ అనేది ఇలాగా క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ దీని మీద మ్యాప్ ఏదైనా మనం అప్లై చేయాలి అనుకుంటే సో ఏ టైప్ ఆఫ్ మ్యాప్ మనం అప్లై చేయాలి, సో వీరే అనేది మనం అప్లై చేయాలనుకుంటాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీరే అడ్వాన్స్ అని చెప్పేసి వీరే దాంట్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ యాజ్ బకెట్. సో ఇక్కడ మనం ప్రైమరీ ఇరిగేషన్ మ్యాప్. సో అంతే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం మెటీరియల్ అంటే సో ఎం అనే కీ మనం ప్రెస్ చేసుకొని సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెటీరియల్ స్లాట్ని సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఆల్రెడీ మనం నిన్న ఆల్రెడీ కొన్ని ఏవో మెటీరియల్స్ అనేవి మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇవి మనం సెర్చ్ చేసుకుంటే దాని రిక్వైర్డ్ అయ్యే మెటీరియల్స్ అనేవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో అట్లా కాకుండా ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓకే సో నేనేం చేశానంటే రెండర్ చేశాను కానీ రెండర్ సెటప్లో వాటిని పెట్టలేదు. సో పెట్టాను, ఓకే ఆప్షన్స్ వచ్చాయి. మెటీరియల్ స్టాండర్డ్లో
ఓకే. సో మెటీరియల్లో వీరే మెటీరియల్స్లో వీరే ఎంఎల్టీ అని మనం స్లాట్ని తీసుకొని, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం మెటీరియల్ కాబట్టి మ్యాప్ కాబట్టి ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్ అనేది మనం తీసుకొని మన యొక్క ఇమేజెస్ అనేవి ఏ యొక్క లొకేషన్లో మనం స్టోర్ చేసుకున్నామో ఆ యొక్క లొకేషన్కి మనం వెళ్ళిపోవాలి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ని మనం ఇద్దాం అనుకుంటున్నాము అనే దాన్ని మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి UVW మ్యాప్ అనే దాన్ని మనం అప్లై చేసుకొని బాక్స్ అని ఇవ్వాలి. సో బాక్స్ అని ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీనికి ఇక్కడ UVW మ్యాప్ అనేది మనం ఆన్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం కావాలనుకుంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది ఆన్ చేసినప్పుడు నాకు రొటేషన్, ట్రాన్స్ఫార్మేషన్, స్కేలింగ్ అనే మూడు కూడా మనం అప్లికబుల్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మనం చేయగలిగితే అంటే ఇంచుమించు ఆ గ్రూవింగ్స్ అనేది అడ్జస్ట్మెంట్ దాంట్లోకి మనం తీసుకువెళ్ళగలిగితే సో మనకేమవుతుంది